సార్ ఇప్పుడు పూర్వం అయితే ఉమ్మడి కుటుంబాలు ఉండేయండి. మొత్తం ఒక గ్రామంలోనే ఎక్కడో అందరూ అక్కడ దగ్గర దగ్గర చుట్టుపక్కల పని చేసుకునేవారు. ఈ రోజుల్లో పిల్లల చదువుల గురించి, ఉద్యోగాల గురించి పెద్దవాళ్ళ నుంచి వాళ్ళు పిల్లలు బయటకు వచ్చేస్తున్నారండి. మైగ్రేషన్ అంటే విదేశాలకు వెళ్ళిపోతున్నారు. లేదంటే దేశంలోనే వివిధ రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారండి. అంటే అమ్మా నాన్నల దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు. కొంతమంది 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఒంటరిగా ఉంటున్నారండి. ఒంటరిగా అంటే భార్య చనిపోయినా, భర్త చనిపోయినా వాళ్ళు పాపం ఈ మధ్యకాలంలో రెండో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారండి. అది ఇదివరకైతే ఏమవుతుందంటే ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి కాబట్టి భర్త చనిపోయినా, భార్య చనిపోయినా వాళ్ళు మిగతా అందరూ ఉండేవారు కాబట్టి పెద్ద తెలిసేది కాదు. ఇప్పుడు పిల్లలు లేరు, ఒంటరిగా ఉంటున్నారు, చాలా బాధపడుతున్నారు సార్ అందరూ. వాళ్ళు రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. అదే ఇప్పుడు పూర్వం అంటే వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉండేవండి. అవునండి. ఎప్పుడైతే ఇండస్ట్రియలైజేషన్ వచ్చిందో, బ్రిటిష్ వారు మనకి ఇండస్ట్రియలైజేషన్ ఎప్పుడు పెరిగిందో, సో మైగ్రేషన్ ఎక్కువైందండి. పల్లెటూరు నుంచి పట్టణాలకు వచ్చేస్తున్నాడు. ఈనాడు మరి హైదరాబాద్ జనం కోటి దాటిపోయిందంటే ఏంటి, మైగ్రేషనే కదా. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కదా, బీహార్, యూపీ నుంచి, అటు బంగ్లాదేశ్ నుంచి కూడా వస్తున్నారు, నేపాల్ నుంచి. అవునండి. అస్సాం, నేపాల్, ఇంకా పోతే సరిగ్గా అరగట్లేకపోతే బంగ్లాదేశ్ నుంచి కూడా వస్తున్నారు. అంటే ఏంటంటే ఎక్కడైతే సంపద ఉందో అక్కడంతా వస్తుంది. అంటే అంటే వాళ్ళ కష్టం అంటే వాళ్ళకి దినసన కూలీ దొరకాలి, సరైన ఆదాయం ఉండాలి కాబట్టి మైగ్రేషన్ పెరిగిందండి. పల్లెటూరు నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నారండి. రెండోది ఏంటంటే పిల్లల చదువు నుంచి కూడా తల్లిదండ్రుల నుంచి వెళ్ళిపోయి సిటీకి వచ్చేస్తున్నారు. నాకు తెలిసిన ఇప్పుడు మా ఏరియాలో చాలా మంది పక్క పల్లెటూరులు, ఇటు రంగారెడ్డి అందరూ కూడా హైదరాబాద్ వచ్చారు. ఎందుకంటే పిల్లల ఎడ్యుకేషన్ గురించి వచ్చారు. తర్వాత వీళ్ళు ఎడ్యుకేషన్ తర్వాత పిల్లలంతా మళ్ళీ అమెరికా వెళ్ళిపోతారు, మళ్ళీ వీళ్ళు ఒంటరి వాళ్ళు అవుతున్నారు. అంటే మీరు అన్న మాటకి ఇప్పుడు మా కాలనీలో ఉన్న 72 ఇళ్ళు అయితే ఒక 65 ఇళ్ళు వాళ్ళంతా పిల్లలు అమెరికా వీళ్ళిద్దరు వంట వాళ్ళని పెట్టుకొని వీళ్ళు చేస్తున్నారు. అంటే ఏంటే నా భాషలో డబ్బున్న అనాథలు వేరు, డబ్బున్న అనాథలు వేరు. వీళ్ళు డబ్బున్న అనాథలు అయిపోయారు, ఒంటరిగా జీవితం. వీడు చనిపోయినా కూడా చూసి కూడా ఎవడో లేరు. ఎందుకు పాపం అక్కడ అమెరికాలో ఉంటున్నారు వాళ్ళు. వాళ్ళకి సెలవు ఇవ్వాలి, వాళ్ళు టికెట్లు దొరకాలి, రావాలి. చెప్తున్నారు కదా, ఒక ఆయన మా అంటే 6 ఏళ్ల క్రితం జరిపింది. ఒక ఆయన వృద్ధాశ్రమం చనిపోయాడు. నేను రోజు రెగ్యులర్గా మాకు తెలిసిన ఆయన ఇలాగా చనిపోయారు అని. అమెరికా కాలిఫోర్నియా స్టేట్ లో ఉంటారు. అంటే మీరు కానీ చేయండి అంకుల్, అది నేను డబ్బులు ఇస్తా అన్నాడు. అది చాలా చోట్ల జరుగుతుంది. ఆ చక్రపల్లిలో కూడా 15 ఏళ్ల క్రితం జరిగింది. తండ్రి చనిపోయాడు, వచ్చాడు అతను. తర్వాత వారం రోజు ఈ తండ్రి కూడా చనిపోయాడు. వాళ్ళు పక్క వాళ్ళు ఫోన్ చేస్తే నేను రాలేను, నాకు సెలవు లేదు, మీరు డబ్బు పంపిస్తాను, దహన కార్యక్రమం. అంటే ఇట్లా ఉంటుంది. అంటే అనాథలు అవుతున్నారు. అది డబ్బున్న అనాథలు నా భాష. అందుకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని సంస్థలు వచ్చినాయి, ఇవన్నీ కూడా రెండో పెళ్లి చేసి, అంటే వాళ్ళు అనుకుంటారంటే ఈ శృంగార కోరికలేమో అనుకుంటున్నారండి. ఇప్పుడు ఆ శృంగార కోరికలు కాదండి, నా ఉద్దేశంలో అది అవసరం కూడా. ఎందుకంటే వీళ్ళు ఒంటరి జీవితం గడిపే బదులు, అంటే వీళ్ళు కుళ్ళిపోయే బదులు ఇంకొక స్త్రీ కానీ మగవాళ్ళకి కానీ వస్తే ఏంటంటే వేరే జీవితం. అక్కడ శృంగారం అని కాదండి, అవసరం. అది సామాజిక అవసరం బట్టి. ఏమవుతుందంటే ఇప్పుడు ఆడది చనిపోతే మగవాడు జీవించడం కష్టం అండి. అదే మగవాడు చనిపోతే ఆడది జీవించగలదు, ఎందుకంటే తన పిల్లలతోటి వీటితో కూడా కలిసి జీవించగలుగుతుంది. అది సో ఇక్కడ ఏమైందంటే ఒంటరి మగవాళ్ళు చాలా మంది ఉన్నారు. మా కాలనీ కూడా ఉన్నారు. మొన్న ఆయన చనిపోయారు, కృష్ణారావు గారిని పెద్ద పోస్ట్ తీసుకుంటారు వేయడం. వాళ్ళ అమ్మ 3 రోజుల దాకా రాదు, అప్పుడుదాకా శవాన్ని ఇక్కడ పెట్టారు. చెప్తున్నానండి. ఆమె వచ్చి గమ్మున ఎవరికి మాకు కూడా చెప్పలేదు. అంటే ఈ ఒంటరి బతుకుల్లో ఉంటే సహజీవనం అనేది అవసరం. చాలా మంది ఈ మధ్య చదువుతున్న సహజీవనం పెళ్లిళ్ళు చేయిస్తున్నారు. అది అవసరం కూడా. ఎందుకు మనకి ఎన్టీ రామారావు గారు, లక్ష్మీపతి సహజీ, అంటే ఆ సమయంలో వాళ్ళకి అది అవసరం ఉండదు. అది ఒంటరి జీవితం. ఎందుకంటే పిల్లలు రారు, విదేశాల్లో ఉంటారు, ఇక్కడ ఉన్నా కూడా రావడం కష్టం. మేబీ ఎడ్యుకేషన్ వల్ల కానీ సామాజిక తారతమ్యం, అంటే మనకి మనమే గోడలు కట్టుకొని మనం బందీలు అయిపోతున్నాం అండి. వాళ్ళు ఎందుకంటే నిపుణులు అంటే చాలా ఎక్స్పర్ట్స్ ఉంటారు కదండి, ఒంటరిగా ఉండొద్దని చెప్తారు. ఎందుకంటే మొన్న అతను బాత్రూమ్ లో, మా ఫ్రెండ్ అనమాట, బాత్రూమ్ లో జారి పడిపోయాడు, కానీ ఒంటరిగా ఉన్నాడు, ఎవరూ లేరు అనమాట. ఎక్కడో 5th ఫ్లోర్ లో ఉంటే తర్వాత ఎప్పుడో తెలిసింది అనమాట, అరవలేడు, పాపం అలా పడిపోయినాడు. ఇప్పుడు అంతెందుకు, సినిమా యాక్టర్ రంగనాథ్ గారు, ఆయన భార్య చనిపోయింది 10 ఏళ్ళకి
ఒంటరి జీవితం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు కదండి. చేసుకున్నాడు. అవునండి. సూసైడ్ నోట్ కూడా పెట్టాడు కదండి. ఇట్లాగా చాలా మంది ఉమ్, అంటే ఒంటరితనం చేయలేక అప్పుడు కోవిడ్ టైంలో ఒక సినిమా యాక్టర్ బీహారత్నం ఉమ్, బాంబేలో సూసైడ్ చేసుకున్నట్టు. అంటే ఇట్లాగా చాలా జరుగుతుంది. ఎప్పుడైతే మనకి ఈ చుట్టుపక్కల మన వాళ్ళని ఒకళ్ళిద్దరు ఉంటే ఉమ్, ఈ యొక్క దురవస్థ నుంచి అంటే ఎప్పుడైతే శూన్యం అనే ఒక శూన్యం ఏర్పడుతుంది. ఆ అవునండి. శూన్యం నుంచి మనం బయటికి రావాలి. ఉమ్. అప్పుడు ఏమవుతుందంటే ఒకరికొకళ్ళు ఒంటరిగా ఉన్న వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళు ఒకరు మాట్లాడుకోవడానికి, అదే మందులు ఇవ్వడానికో లేదంటే అది ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నా, కొంతమంది ఓపికలు ఉండి ఫారిన్ ట్రిప్ డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారండి, కొంతమంది ఫారిన్ ట్రిప్ వెళ్ళాలనుకుంటున్నారు. అవును. అటువంటి వాడు కూడా తోడు కాలేదు, ఒక్కళ్ళే వెళ్ళటం కష్టంగా అవును. ఉంటుంది. నిజంగా ఇది వాళ్ళు చెప్పినట్టు ఒంటరిగా ఉండే వాళ్ళకంటే ఏమాత్రం అవకాశం ఉన్నా పిల్లలు ఏమనుకుంటారో అని పక్కన పెట్టి అవును. మ్యారేజ్ చేసుకోవడం మంచిదని చెప్పేసి కొంతమంది ఎక్స్పర్ట్ చెప్తున్నారండి. అది మంచిది. నేను కూడా గమనించాను. ఇద్దరు ముగ్గురు మా దృష్టికునేరు ఏరియాలో కూడా ఉమ్, చేసుకున్నారు. అది అవునండి. చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఉమ్, ఈ యొక్క ఈ డిటాచ్మెంట్ అనేది పోతుందండి. అవునండి. మన సంఘం మనం చూడటం లేదా న్యూనతాభావం పోయి అవును. ఒక అటాచ్మెంట్ అనేది పెరిగి ఉమ్, వీళ్ళ ఉత్సాహం వస్తుంది. అది ఉమ్, ఇక్కడ అక్కడ శృంగారం అనేది మాట తప్పు మాట. అవునండి. నేను భద్రత మా సామాజిక భద్రత అనేది వస్తుంది వాళ్ళకి. అది అది అవునండి. నన్ను చూసే వాళ్ళకు ఉన్న ఆవిడకు ఉంటుంది, ఈయనకు ఉంటుంది. అట్లా సో ప్రసాద్ గారు జనరల్ గా ఏమన్నారంటే, ఈ జనరేషన్ పిల్లలు నేను కష్టపడి సంపాదించుకున్నాను, నేనే అనుభవించాలి, నేను నా డబ్బులు నేనే బాగా విలాసవంతంగా జీవించాలని ఉంది. కానీ మిమ్మల్ని చూస్తుంటే కారు, ఆటో, బస్సు ఉందనుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఆటోనో లేకపోతే బస్సుకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, కారుకి పట్ల డబ్బులు ఎక్కువని. పోనీ ఆ డబ్బులన్నీ మీరు పెట్టుకున్నారంటే మీరు ఏం చేస్తారంటే ఆ అనాథ ఆశ్రమాలకి, తర్వాత గుళ్ళకి 60,000, 70,000, ₹1,00,000 ఇస్తున్నారండి మీరు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మీకు మీరు ఖర్చు పెట్టుకోవట్లేదు, కానీ ఆ డబ్బుల్ని, వచ్చిన డబ్బుల్ని మీరు పిల్లలకి అదే వాళ్ళకి లైట్లు పెట్టించారు, అది ఫర్నిచర్ కొంటున్నారు. ఇలా ఏంటి సార్ మీ ఉద్దేశం? మన పుస్తకాలు పిల్లలు కూడా ఇచ్చే ఉండదు. పుస్తకాలు అది ఏంటి సార్? అంటే స్వార్థం ఎందుకు? ఏమిటంటే బేసిక్ ఏంటంటే మీకు మీరు ఖర్చు పెట్టుకోవాలి కదా అంటాను నేను. నాకు సరిపడా ఉంది. పిల్లలు కూడా మంచి స్టాండర్డ్ ఉన్నారు. ఇప్పుడు పొట్టకి ఎంత తినాలి, ఇది అది అజీర్తి అయిపోతుంది, ఎక్కువ వాంతులు విరేచన అవుతాయి. సో అంతవరకు మనం మీకు కాంచిన ఉదాహరణ చెప్పాను, కర్ర పట్టుకుని నడుస్తుంది. అట్లాగే మన వాట్సాప్ ఒక విదేశంలో ఒక ఆమె మంచి స్పోర్ట్స్ మెన్ క్యాన్సర్ వచ్చి చనిపోయింది. మా యావదాస్తి కూడా కొన్ని బిలియన్ డాలర్స్ ఆవిడ ఏం చేసినారో ఒక క్యాన్సర్ హాస్పిటల్కి ఇచ్చేసిందండి ఆవిడ. ఇట్లాగే ఎంతో మంది ఈ గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారండి. నేను చెప్పి సమాజంలో వాళ్ళంతా నా స్ఫూర్తి అండి. ఇప్పుడు మా నాన్నగారు మా చోడవరం నేటు. మా నాన్నగారు కూడా చాలా పేద కుటుంబం అంటే ఓ 10 మంది పిల్లలు వాళ్ళు. మన ఆదివారం అంటే అప్పట్లో మన బ్రాహ్మణులు ఒక రోజు ఒక ఇంట్లో అట్లా చేసుకుని పైకి వచ్చి ఎస్ఐ అట్లాగే అయ్యారు. ఆయన కూడా ఎంతో మందికి అటు వాళ్ళ అన్నదమ్ముల బిడ్డలు పైకి చేశారు. వారాల బయట సోమవారం ఒకళ్ళ ఇంట్లో అట్లా ఉండేది ఆంధ్రాలో. ఇప్పుడు బ్రాహ్మణు ఇంటి పెట్టేవారు. సో అట్లా పైకి వచ్చి ఆయన ఎస్ఐ సెలక్షన్ ఎస్ఎస్సి పాస్ అప్పట్లో 46, 47లో ఎస్ఎస్ఐ అంటే చెప్తున్నాను. ఆయన ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తన వాళ్ళని అనాథల్ని వాటిని కూడా బాగా పోషించి అది నాకు స్ఫూర్తి అయింది. మా అమ్మగారు కూడా వాళ్ళ తాలూకా వాళ్ళని, అందరూ గొప్ప వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళని అట్లాగే పైకి తీసుకొచ్చాక నేను కూడా మన సమాజంలో అంటే సమాజం నుంచి ఒక సినిమా కూడా వచ్చింది కదా శ్రీమంతుడు. సమాజం నుంచి మనం తీసుకున్నాక సమాజానికి మనం ఇవ్వాలి కదా. అవునండి. పక్కోడు దొంగ అయితే మనం కొల్లగొడతాడు. సో వాడు కూడా మన స్థాయి ఉంటేనే కదా మనం ఒక ఇది. అందువల్ల ఆ స్ఫూర్తితోటే అందరికీ సహాయం చేద్దామనే ఉద్దేశంతో చేస్తున్నాను. పిల్లలిద్దరు కూడా మంచి స్థితిలో ఉన్నారు. సో వాళ్ళకి సరిపెట్టి నేను వచ్చేదంతా ఈ యొక్క కార్యక్రమాలు చేద్దామని. అంటే నా డౌట్ అండి, మీ మేడం గారు ఎందుకలా డబ్బులు అందరికి పనిచేస్తున్నాను ఏమనరా సార్? అంటే ఆవిడ సహకారం ఉండబట్టే కదా నేను చూసి. ఆవిడ కూడా సహకరిస్తున్నారు. ఆవిడ సహకరించబట్టే కదా నేను చేయగలిగింది. ఆవిడ సహకరించకపోతే మనం ఏం చేయలేదు. సో ఆవిడకి కూడా నేను ముందు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఆవిడ సహాయం ఉండబట్టే మనం ముందుకు వెళ్తుంది అనేది. లేకపోతే కష్టం అండి. ఎందుకంటే సమాజంలో ఎంతో మంది, అంటే నేను అందరినీ నేను ఉద్ధరిస్తానని కాదు, నా చేతనాన్ని మేర నా యొక్క పరిధిలో నేను సహాయం చేస్తాను. అది నేను చూశాను కదా, మీరు అంటే ఎక్కడో ఏరియాలో సోలార్ లైటింగ్ పెట్టించారు. అప్పాపూర్ అండి గిరిజన ప్రాంతం లోపలికి మన రోజు 37 టైగర్ ఫారెస్ట్ ఏరియాలో సోలార్ పెట్టి ఇప్పుడు పిల్లల 26వ తారీఖున
పెన్నులు పుస్తకాలు కొంతమందికి కొనుంచండి. రేపు 20వ తారీఖున ఒక కుర్రవాడి పుట్టినరోజు అండి. సో డిసెంబర్ 20 ఆ రోజున అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పాను. అవునండి. పెన్నుల మీద కూడా స్కూల్ పేరు చెక్కించాలని, పెన్సిల్ మీద ఉమ్, నోటి పుస్తకాలు అవన్నీ ఇస్తున్నాడు. అవునండి. ఇప్పుడు కొంతమంది పొలిటీషియన్ చూస్తుంటే వేల కోట్లు సంపాదించేసి ఎక్కడ పెడుతున్నారో కూడా తెలియట్లేదండి. స్విస్ బ్యాంక్ వెళ్తే స్విస్ బ్యాంక్ అంటారా? నేను అనుకుంటున్నాను, లేకపోతే ఉమ్, మీ పేరు పెడతా ఉంటారు. అది వీడు పోయే కాబట్టి తినేస్తాడు. ఉమ్, ఇప్పుడు ఉదాహరణకి ఎందుకు సూర్యకాంత్ మన సినిమా యాక్టర్, అవునండి. సూర్యకాంత్ గారు. ఆవిడ చాలా సంపాదించిందండి. ఉమ్, ఆఖరికి ఏమైంది, వాళ్ళు నమ్మి ఒక లాయర్కి ఇచ్చిందండి మొత్తం. వాడు మొత్తం తినేసాడు. ఉమ్, అంటే ఇలాగ ఉంటాయండి. అవునండి. అలాగా. ఇట్లాగా అయిపోతా ఉంటది అది నేను అంటుంటా. ఉమ్, సూర్యకాంత్ మరి సావిత్రి గారు ఏమైందండి, అవునండి. పోయిన పర్లస్వామి అయిపోయింది కదా. అవునండి. అంటే మన కళ్ళ ముందు ఇలాగ అవుతుంది. అంటే మనం బతుకుండే కనుక సమాజానికి ఉమ్, ఉపయోగపెట్టేట్టు చేసామనుకోండి, మనకి మనసు సంతృప్తి ఉంటుంది, మన ఆత్మకు ఘోషించదు అది. అదండి. ఉమ్, మన పేరు ఉన్నా లేకపోయినా మనకు తృప్తి. ఈ దేహాన్ని వదిలిపెట్టేటప్పుడు ఓహో సమాజానికి ఎంత చేశాను, భగవంతుడు నాకు ఎంత ఇచ్చాడు ఉమ్, అని తృప్తితో మనం వెళ్ళాలి. అది నా ఉద్దేశం. అవునండి. కానీ ఈ జనరేషన్ పిల్లలు కూడా ఇది అర్థం చేసుకోవాలి. ఆ, ఇది అర్థం చేసుకుని వాళ్ళకి ఎంత అవకాశం ఉంటే అంత సహాయం చేయడానికి వాళ్ళు ముందుకు రావాలన్నమాట. అంటే స్వార్థంగా ఉండకుండా. ఇప్పుడు హరే రామ హరే కృష్ణ 5 రూపాయలు భోజనం పెడుతున్నారు. అటువంటి సంవత్సరం మనం సహాయం చేసాం అనుకోండి, ఇంకెక్కువ మంది వాళ్ళు భోజనం పెడతారు. పెట్టడానికి అవకాశం. అలాగే మన రామకృష్ణ మిషన్ వాళ్ళు కూడా ఎంతో సహాయం చేస్తున్నారు. ఉమ్, అంటే ఇటువంటి ఎన్జిఓస్ మనం సహాయం చేసాం అనుకోండి, అవునండి. మనకి ఉమ్, మనం డైరెక్ట్ గా మనం చేయలేకపోవచ్చు, మనం వెళ్ళి అన్నదానం చేయలేం, వాళ్ళకి చేస్తే కొంత ఉపయోగం.